వైసీపీలో చాలా మంది నేతలు ఇప్పుడు ఇనాక్టివ్ అవుతున్నారు. అందరికి తెలిసిందే, కేసుల పరంపర కొనసాగుతుంది. ఏం మాట్లాడితే ఏ గొడవ అవుతుందని భయం వేస్తుంది. గడిచిన ఎన్నికల్లో ఆ పార్టీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో చాలా మంది నేతలు వైసీపీని వీడారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు కొంతమంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన అనిల్ కుమార్ యాదవ్ మాత్రం ఇప్పటి వరకు కనిపించలేదు. కనీసం ఆయన జాడ కూడా లేదు, పార్టీ కార్యక్రమాల్లో కనిపించట్లేదు. అసలు తాడేపల్లి ప్యాలెస్ వైపు చూడట్లేదు. అసలు అనిల్ కుమార్ యాదవ్ పార్టీలో ఉన్నారా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి సైతం ఆయనను పట్టించుకోవడం మానేశారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి వైసీపీ వర్గాల్లోనే. కేవలం కేసులకు భయపడి రాష్ట్రానికి దూరంగా అనిల్ కుమార్ యాదవ్ ఉండిపోయారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నోరున్న నేతల్లో అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. జగన్ కు అండగా ప్రత్యర్థులపై ఆయన విరుచుకుపడే తీరే కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. 2014 నుంచి 2024 వరకు ఆయన దూకుడుగా ఉండేవారు. ఎప్పుడైతే ఓటమి ఎదురైందో నాటి నుంచి సైలెంట్ అయిపోయారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో అనిల్ కుమార్ యాదవ్ ను మంత్రివర్గంలో తీసుకున్నారు జగన్. కీలకమైన నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు. అయితే తన శాఖ ప్రగతి కంటే ప్రత్యర్థులపై విరుచుకుపట్టడంలో ముందుండేవారు అనిల్ కుమార్ యాదవ్. అసెంబ్లీలో అయితే చంద్రబాబు లాంటి సీనియర్ నేతను సైతం చులకన చేసి మాట్లాడారు అనిల్ కుమార్. నిత్యం వివాదాలు పెట్టుకునేవారు. సొంత పార్టీ నేతలతో సైతం ఆయన గొడవకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకే ఒక్క ఓటమితో ఆయన పరిస్థితి నీరుగారిపోయింది. అందుకే రాష్ట్రానికి దూరంగా పక్క రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి సైతం అనిల్ కుమార్ యాదవ్ కు ఎక్కడ బాధ్యతలు కూడా అప్పగించకుండా పక్కన పెట్టినట్టు కూడా జరుగుతుంది ప్రచారం. 2008లో కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అనిల్ కుమార్ యాదవ్. కుటుంబ సభ్యులు గ్రామ స్థాయి రాజకీయాలు చేసేవారు. అనిల్ కుమార్ యాదవ్ మాత్రం ఆనం బ్రదర్స్ ప్రోత్సాహంతో నెల్లూరు సిటీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిచారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో నెల్లూరు సిటీ నియోజకవర్గం 2గా మారింది. ఈ తరుణంలో ఆనం బ్రదర్స్ ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2009లో పోటీ చేశారు అనిల్ కుమార్ యాదవ్. 90 ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు. అటు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 2014-19 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2024లో మాత్రం నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఎంత దూకుడు తన ప్రదర్శించారో ఇప్పుడు ఆ పార్టీ ఓడిపోవడంతో అంతే సైలెంట్ అయిపోయారు. కనీసం నియోజకవర్గానికి ముఖం కూడా చూపించట్లేదు. సొంత కాన్స్టెన్సీ నెల్లూరు సిటీపై కనీసం అంటే చిన్న చిన్న ఆందోళన కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అవి కూడా చేయట్లేదు అనమాట. అటు నరసరావుపేట పార్లమెంట్ స్థానం వైపు వెళ్ళట్లేదు. నెల్లూరు సిటీ బాధితులను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇటీవల నెల్లూరు మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ చేసిన అక్రమాలపై విచారణ ఉంటుందని కూడా చెప్పుకొచ్చారని. దీనికి భయపడి అనిల్ కుమార్ యాదవ్ కాన్స్టెన్సీకి దూరంగా ఉండిపోతున్నారన్న కామెంట్స్ కూడా బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు అన్ని రకాల అవకాశాలు ఇచ్చినా అనిల్ కుమార్ యాదవ్ ఇలా వ్యవహరిస్తుండటంపై జగన్మోహన్ రెడ్డి సైతం ఆగ్రహంగా ఉన్నారు. అందుకే పక్కకు కూడా తప్పించడం తెలుస్తుంది. ఏదైనా సరే వాస్తవానికి అధికారం ఉందని విర్రవీగితే ఇలాంటి పరిస్థితి ఏర్పడితే, ఎందుకంటే అన్ని రోజులు మనవి ఉండవు. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు సామెత ఉంటది కదా, అది సరిగ్గా అనిల్ కుమార్ కి యాప్ట్ అవుతుంది. అధికారం ఉందని పిచ్చి పిచ్చిగా మాట్లాడిన అనిల్ కుమార్ అయితే ఇవాళ కనీసం తన కాన్సెన్సీకి కూడా మొహం చూపించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. సో అనిల్ కుమార్ యాదవ్ ఆయన పొలిటికల్ కెరీర్ గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ కూడా తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.